ఎల్జీ పాలిమర్స్ లో 12 మంది చనిపోయారు. ఈ రాజకీయ పొలిటికల్ లీడర్స్ ఎంత క్రూరంగా ఉంటుందంటే, చచ్చిపోయారు, ఎక్స్గ్రేషియా ₹1,00,000 ప్రకటించేసాం, ఒక మానభంగం జరిగింది, ఒక 25,000 50,000 ఒక వెల కడుతున్నారు ప్రతిదానికి. ఎన్ని కోట్లు ఇస్తే ఒక పాప ప్రాణాలు తిరిగి వస్తాయి? అవయవాలకి ప్రాణాలకి డబ్బులతో వెల కడతారండి. నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు గబుకు. నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. ఎల్జీ పాలిమర్స్ లో 12 మంది చనిపోయారు. ఈ రాజకీయ పొలిటికల్ లీడర్స్ ఎంత క్రూరంగా ఉంటుందంటే, చచ్చిపోయారు, ఎక్స్గ్రేషియా ₹1,00,000 ప్రకటించేసాం, ఒక మానభంగం జరిగింది, ఒక 25,000 50,000 ఒక వెల కడుతున్నారు ప్రతిదానికి. ఎన్ని కోట్లు ఇస్తే ఒక పాప ప్రాణాలు తిరిగి వస్తాయి? అవయవాలకి ప్రాణాలకి డబ్బులతో వెల కడతారండి. నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు గబుకు. నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే.